ప్రజా టీవీ తెలుగు న్యూస్ సూచనల మేరకు ఈరోజు కోట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన కోట పట్టణంలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఈ కార్యక్రమానికి ఆయన జయంతి ఉత్సవాల కార్యక్రమానికి హాజరైనటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాలని రాష్ట్రవ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఒక అస్పృశ్యత, అంటరానితనం లాంటి ఒక వ్యవస్థలో జన్మించి ఈరోజు అటువంటి అంటరానితనం లేని సమాజాన్ని ఈరోజు తీసుకొచ్చారు. అంటే ముఖ్యంగా భారతదేశంలో ఈరోజు మనం గడుపుతున్నాము అంటే ఈ ప్రాముఖ్యత టోటల్గా చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దొరుకుతారు. అదేవిధంగా ఈరోజు అణగారిన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు మన ఎంపీటీసీ కాడి నుంచి ఎంపీపీ కానివ్వండి, నియోజకవర్గ శాసనసభ్యులు కానివ్వండి, రాష్ట్రపతి స్థాయి వరకు కూడా అణగారిన వర్గాలు ఈరోజు రాజ్యమేలుతున్నాయి అంటే ఆ ఘనత ముఖ్యంగా మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దక్కుతుంది. ఆయన కారణంగానే ఈరోజు అణగారిన వర్గాలు ఈరోజు మనం రాజ్యంలో తేలగలుగుతున్నాం. రాజ్యాధికారాన్ని పట్టాలు మన చేతిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి, అదేవిధంగా పాలనా దక్షత కూడా ఆయనని తీసుకొని ఆయన మార్గంలో ఈరోజు ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.